దక్షిణ భారతదేశంలోని అత్తిక అనే చిన్న గ్రామం సుందరమైన నది ఒడ్డున ఉంది. ఆ గ్రామం రోజులో ఎంతో ప్రశాంతంగా కనిపించేది. కాని రాత్రి పడితే ఆ నది దగ్గర ఎవరూ వెళ్లేవారు కాదు. అందరూ చెబుతుండేవారు, నదిలో మృతుల ఆత్మలు సంచరిస్తాయని. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఒక బోటు మునిగిపోయి అందులో ప్రయాణించిన వారంతా నీటిలో మునిగ చనిపోయారు. అప్పటినుంచి ప్రతి అమావాస్య రాత్రి అక్కడ అపరిచితమైన అరుపులు వినిపించేవి. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన యువతి రాణి ఆ కథలు నమ్మలేదు. ఇవి కేవలం ఊహాగానాలే అని అనుకుని అమావాస్య రాత్రి నది ఒడ్డుకి వెళ్ళింది. చుట్టూ గాఢాంధకారం, జలాలు నిశ్శబ్దంగా ప్రవహిస్తున్నాయి. హఠాత్తుగా ఆమె చెవిలో ఒక మూలుగుతున్న శబ్దం వినిపించింది. బయటికి రా అని ఒక అస్పష్టమైన స్వరం. రాణి వెనక్కి తిరిగి చూడటానికి ప్రయత్నించింది కాని ఆమె కళ్ళు ఒక చలనం చూసి గుండె అదిరిపోయింది. ఒక తెల్లని చీర కట్టుకున్న ఆత్మ నీటి అడుగునుంచి పైకి వచ్చి రాణి వైపుగా చూస్తోంది. ఆమె కన్నీళ్లు రక్తంగా మారిపోయి మొహం భయంకరంగా మారిపోయింది. రాణి గట్టిగా కేకవేసి వెనక్కి పరుగెత్తింది. గ్రామానికి చేరుకునేలోపే ఆమె శరీరం గడ్డకట్టిపోయినట్లుగా అనిపించింది. నేను తిరిగి ఇక్కడ అడుగుపెట్టను అని శపథం చేసింది. అప్పటినుంచి గ్రామస్థులు మరింత జాగ్రత్తగా ఉండటం ప్రారంభించారు. నదిని గౌరవంగా చూసే వాళ్లకు హాని జరగదు. కాని దాని ఆత్మల ఆవేశాన్ని విస్మరించినవారు మరి కనబడరు. Thanks for watching. Please like and subscribe.